ఇప్పుడు కవిత గారి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో సో చాలా క్లీన్గా బయటకు వచ్చారు. ఏంటి దీని మీద మీ ఒపీనియన్? క్లీన్గా బయటికి వచ్చారంటే తప్పు చేసి క్లీన్గానే వేస్తారన్న. తప్పు చేయకుండా ఎందుకు వెళ్తారు లోపల? కొందరు చెత్తన అవి ఇవి అలిగేషన్స్ చేసి ఇప్పుడు లేడీ పొలిటీషియన్స్ రావాలి అంటారు, అవునా? లేడీ పొలిటీషియన్ రావాలన్నప్పుడు ఇసుంటి లెక్క చేసినాక ఎక్కడి నుంచి అన్న కంపల్సరీ ఇంకా పొలిటీషియన్స్ లేడీస్ రావాలి. మన పొలిటిక్స్ లేడీ ఇప్పుడు నేల తల్లి అంటారు, అవునా? నేల తల్లి అంటే ఎవరు? భూమి తల్లి, అవునా కదా? కవిత గారి మీద ఏవైతే ఎలిగేషన్స్ ఇవన్నీ చేశారో చాలా వరకు ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిందనే చెప్పాలి. సో ఎలా చూస్తారు? ఎందుకంటే 5 months వరకు కూడా జైల్లోనే ఉన్నారు. అది చాలా పాపం, ఆమె చాలా నరకం అనుభవించిందండి. కాకపోతే మొత్తము తెలిసిన తర్వాత వేస్తే బాగుంటుండే. ముందు అధికారం ఉందని టౌన్లో పంపించుడు అవి ఇవి కేసులు అవి చాలా టూ మచ్ చేశారండి. దీన్ని నేను ఖండిస్తున్నానండి. ఒక 2 minutes ఒక మౌనం పాటిస్తాం కవిత గారి కోసం. ఓకే అండి. ఓకే, అయితే ఇప్పుడు కేటీఆర్ గారు అంటే కాస్త కవిత గారి వల్ల బీఆర్ఎస్కి డ్యామేజ్ జరిగింది అన్నట్లు కూడా కొన్ని కామెంట్స్ చేశారు కదా, వాటిని ఎలా చూస్తారు? అవునండి, ఇప్పుడు అలిగేషన్స్ వస్తున్నాయి. పార్టీ డ్యామేజ్ అవుతుందంటే ఎంతో కష్టపడి తెచ్చుకున్న పార్టీ అధికారం, అవునా? డ్యామేజ్ అవుతుందంటే ఎవరికైనా ఇప్పుడు ఫ్యామిలీ నుంచి బయట ఉంచుతారు కదండి, ఎవరైనా ఉంచుతారు. ఇప్పుడు నెక్స్ట్ జాగృతిలో ఎలా ఉండబోతుంది కవిత? పర్లేదండి, ఇప్పుడు తనకి సొంత కాళ్ళపైన తను నిలబడుతుంది. కాకపోతే అక్కకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అక్క ప్లీజ్ నీ చుట్టూ ఉండే కార్యకర్తలు వాళ్ళు కోటీశ్వరులు కాకుండా చుట్టూ మీకు రెగ్యులర్గా ఉండే వాళ్ళని కొంచెం పట్టించుకోండి అక్క ప్లీజ్. మీకు ఒక దండం పెడుతున్నా. ఎందుకంటే మీ చుట్టూ వాళ్ళే మిమ్మల్ని సేవ్ చేయగలుగుతారు. ఎవరో కాల్ రచ్చి ఇట్లా స్టైల్గా మాట్లాడే వాళ్ళని కాదక్క, కొంచెం మీ చుట్టుపక్కల రెగ్యులర్గా ఉండే వాళ్ళని కొంచెం పట్టించుకోండి అక్క. ఫ్యూచర్లో ఒక పెద్ద సీఎం కాకుండా ఒక పెద్ద స్థాయి వ్యక్తి మాత్రం కంపల్సరీ అవుతారు. ఫ్యూచర్లో సీఎం కూడా కావచ్చు. సీఎం అయితే ఇంకా చాలా బెస్ట్. అసలు ఇండియాలో అంటే కోర్టులకు వెళ్తే న్యాయం జరుగుతుంది అంటారు, ఎందుకంటే ఇలాంటి కేసెస్ రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే న్యాయస్థానాలకు కాకపోతే ఏంటంటే మనకు తెలియాలండి, అవి కొన్ని సెక్షన్స్ ఉంటాయి, అవన్నీ తెలియాలి. మనం కరెక్ట్ డీలింగ్ చేయకుండా ఇలానే అవుతాయండి. హలో బ్రదర్. హాయ్ బ్రదర్. అయితే ఇప్పుడు కవిత గారు లిక్కర్ స్కామ్లో చాలా క్లీన్గా బయటకు వచ్చారు, ఏం చెప్తారు? ఎస్, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే చేయని తప్పుకి ఆమెకి 5 months జైల్లో పెట్టారు. వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయిపోయింది. ఒక లేడీని అన్ని రోజులు, అది కూడా మన రాష్ట్రంలో కాకుండా ఢిల్లీలో ఎక్కడో కోర్టులో ఆమెని సబ్మిట్ చేశారు. అది చాలా డిసప్పాయింట్ జనాల్లో వచ్చింది అండ్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా చాలా బాధ కలిగించింది. సో ఏదైనా కేసు వచ్చినప్పుడు దానికి క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద చర్యలు తీసుకోవాలి. ఏదో రివెంజ్గా ఏదో ఎవరు పడితే వాళ్ళు కేసులు పెడుతున్నారు, వెంటనే వాళ్ళు జైల్లో వేయడం అనేది కరెక్ట్ కాదు. దేన్నైనా మనం క్షుణ్ణంగా పరిశీలించి శిక్ష అమలు చేయాలనేది నా ఒపీనియన్. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా అంటే దీనివల్లే బీఆర్ఎస్కి కాస్త నష్టం జరిగింది లిక్కర్ స్కామ్ వల్ల అన్నట్టు కూడా ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సో వాటిని నో అదేం లేదు. బట్ ఈ రేవంత్ రెడ్డి కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు, ఏదో చేసేస్తాం ఇదే చేసేస్తాం, కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం దోచుకుంటుందని నెగిటివ్ ప్రచారం చేయడం అనేది పడింది. సో అదే ఇంపాక్ట్. కానీ ఈ స్కామ్ అనేది కన్ఫర్మేషన్ కూడా అవ్వలేదు, బట్ ఆరోపణ వచ్చింది, ఆరోపణ మాత్రమే. ఎస్. అయితే ఇప్పుడు కవిత గారు నెక్స్ట్ అది సీఎం అవుతారా? ఏంటి జాగృతి ఎట్లా ఉండబోతుంది? సీఎం అవ్వదు, బట్ ఆమెకు ఒక ప్లేస్మెంట్ ఉంటుంది, ఒక నేమ్ ఉంటుంది, ఒక ఎమ్మెల్యే ఎంపీ అయ్యే స్థాయి, ఒక మంత్రి అయ్యే స్థాయి అయితే వస్తుంది.